భారతీయుడు అనంటే ఒక గొప్ప కథను ఎండితెర మీద చూపించిన అద్భుతమైన చిత్రం అని చెప్పుకోవాలి. గా విధంగా ఆ సైన్మాను అంత మంచిగా డైరెక్ట్ చేసి చూపించిండు శంకర్ సార్ ఆయన విజన్‌తోని. అందులో సెంటిమెంట్ చూస్తే ఇగ కళ్ళకి తడి చేసుకోవాల్సిందే. ఇగ యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే రోమాలు నిక్క ఒడుచుకునే విధంగా ఉంటాయన్నమాట. అందులో రొమాన్సు, యాక్షను, కామెడీ అసలు లేనిదంటూ ఏంది అనే విధంగా శంకర్ సారు ఒక అద్భుతాన్ని సృష్టించి చూపించిండు కదా. ఇక ఇప్పుడు రెండో భాగం అని చెప్తే ఇక ఈ రెండో భాగం కూడా దాంట్లో ఆశించిన స్థాయిలో కాకుండా సగానికి సగం పైగానైనా మంచిగా ఉంటుందనే ఆశతోని పోతాం. కానీ ఆ ఆశలు కాస్త ఆడి ఆశలు లెక్కనే మిగిలిపోయినాయి. ఇక ఆ సైన్మాకి శంకర్ సారు ఇక దాంట్లో పావుల వంతు కూడా న్యాయం చేయలేకపోయిండు అని అనిపించినది. ఎందుకనంటే ఇక ఆ సైన్మాకి క్యాప్షన్ లెక్క జీరో టాలరెన్స్ అని పెట్టిండు కదా. ఇన్నారు కదా, మీరు కూడా చూసిర్రు కదా క్యాప్షను. కానీ నిజానికి జీరో ఎమోషనల్ కనెక్టివిటీ అని పెట్టాల్సిన స్థాయిలో ప్రేక్షకులకి మాత్రం అసలు కనెక్ట్ కాని విధంగా దాంట్లో ఉన్న కథను కథనాలను సృష్టించి తెర మీద చూపించినట్టే ఉన్నది. ఇక భారతీయుడు లెక్కనే ఇక ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్ళని ఒక్కొక్కరిగా సంపుకుంటూ పోతాడు గిందులో కూడా. ఇక సంపుకునే తీరం కూడా ఇక ఎట్లా పోతుంది అంటే ఒక్కొక్కటి పావు గంట సేపు మీదనే పోతుంది. ఇక చూస్తే అర్థమైంది కదా ఇక ఇది ఎంత సాగతీతంగా నడిచింది అనేది అంచనా వేసుకోవచ్చు. ముందుగాల కొంచెం సేపు అయితే మంచిగా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ఇక ఎప్పుడైతే కమల్ హాసన్ సేనాపతి ఎంట్రీ వస్తుందో ఇక అందరూ వేరే లెవెల్ పోతుందని అందరూ ఊహించారు. కానీ ఆయన ఎంట్రీ కాస్త తుస్సుం అనిపించే విధంగా చూపించారు. ఇక కొన్ని కొన్ని సీక్వెన్సులు అయితే కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకులకి అసలు విసుగు పుట్టించే విధంగా ఇక ఊహాతీతంగా ఇక చాలా సాగతీతంగా సాగుకుంటూ పోయింది. అయితే ఇదంతా చూస్తుంటే మనం చూస్తున్నది సైన్మానా లేకుంటే సీరియలా అనే విధంగా అనుమానం వచ్చే లెక్క అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఇక కమల్ హాసన్ నటన విషయానికి వస్తే ఈయన నటన మాత్రం అసలు విశ్వరూపం చూపిస్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేసిరు. కానీ చాలా చోట్ల ఈయన మేకప్ అనేది డిసప్పాయింట్మెంట్ చూపించింది. కుదరలేక వాయే. ఇక ఆయన నటన మంచిగా లేదని చెప్పడం కాదు కానీ ఇక ఆయన కష్టం కూడా తక్కువ చేయడం కాదు కానీ చాలా చోట్ల మేకప్ అనేది కుదరకపోవడం వల్ల కొన్నిసార్లు ఈయన తెర మీదకి వెళ్ళి పోతే మంచిగా ఉంటుంది కదా అనే విధంగా కనబడ్డది. కానీ ఇక జరంతా ఆయన ఆశించిన స్థాయిలో అయితే మెప్పించలేకపోయిండు అని అనిపించింది. ఇక ప్రేక్షకులకు ఇక ఇది కఠిన వాస్తవం అనేది చెప్పుకోవాలి. ఇక సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా ఆయన పాత్రకి తగ్గట్టుగా మంచిగానే నటించిండు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇక ఆయనకి తోడుగా జాడలను నడుచుకుంటా మంచి స్క్రీన్ ప్రజెన్స్ తోని బాగానే నటించింది. ఇక ఇతర నటులు కూడా ఏదో అట్లా పైపైన నటించినట్టు అనిపించింది. ఇక సంగీతానికి విషయానికి వస్తే ఈడనే అసలు ముచ్చటున్నది. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఎట్లా ఉన్నదనంటే సంగీతాన్ని అనిరుద్ధు కథ ఇనే పెట్టిండంటారా లేకుంటే ఏరే విధంగా పెట్టిండంటారా ఇక అనే విధంగా అసలు ఏ విధంగా ఆ సంగీతానికి ఆ సైన్మాకి కనెక్టివిటీ లేకుండా అసలే సైన్మా డల్గా ఇక నీరసంగా మెల్లగా పోతున్నది అని అనుకుంటుంటే సాగుకుంటా ఇక సంగీతంతోనైనా లేపాలి కానీ ఇక అది కూడా లేపలేకపోయిండు. ఇక శంకర్ సారు షార్ప్నెస్, ఆయన విజను, ఆయన ఊహాతీత అనేది దీంట్లో మిస్ అయినట్టు అనిపించింది. ఇక లోటుపాట్లు అయితే కనబడ్డాయి. ఇక కమల్ హాసన్ సేనాపతి క్యారెక్టర్లో కూడా ఆ లోతు ఉన్న క్యారెక్టర్ అనేది దించలేకపోయిండు. మొత్తం మీద చూసుకుంటే కొన్ని సన్నివేశాలు అయితే మంచిగానే ఉన్నాయి. ఇక మిగతా సన్నివేశాలు అయితే చాలా సాగతీతంగా చూపించుకొచ్చిండు. ఇక అసలు కదా ఇక మూడో భాగంలోనే ఉన్నదంట. ఇక చూసిరా ఈ చిత్రం ఏంటంటే రెండో భాగంలో పెట్టకుండా మూడో భాగంలో పెడతారంటే ఎవరు చూస్తారు చెప్పురి. గసలికే ఈ సైన్మా ఇక ఈ భాగం ఇట్లా ఎట్లున్నది అని అంటే ప్రేక్షకుల సహనానికి పరీక్షించే విధంగా ఉన్నదంటే ఇప్పుడు మూడో భాగంలో కథ ఉన్నదని చెప్పేసి గా సైన్మాని పోయి చూసే సాహసం ప్రేక్షకులు చేస్తారంటారా? ఇక పెద్ద సవాల్ లెక్కనే మారిపోయిందనే చెప్పాలి. మీరు ఇట్లా సైన్మా చూసిర్రా? ఇక మీకేమనిపించింది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.